శివుడు బహుమతి కోసం గరుడికి హనుమంతుడికి మధ్య ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఒకరోజు ఈ ఇద్దరు శివుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు శివుడు వీళ్ళిద్దరి మధ్య ఒక పరీక్ష పెట్టాడు. మీరిద్దరూ నా గదిని రక్షించాలి. ఎవరైతే రక్షణ ఇస్తారో వాళ్ళే అత్యుత్తమ భక్తుడు అని చెప్తాడు. గరుడు తన పెద్ద రెక్కల ద్వారా గదిని పూర్తిగా కప్పేసి రక్షించాడు. హనుమాన్ తన తపస్సు శక్తితో శివుడి గదిని చుట్టూ మంత్రాలను జపిస్తూ దివ్య బలాన్ని ప్రసాదించాడు. శివుడు పోటీని ఇంకా కఠినంగా మారుస్తాడు. ఒకరిని ఒకరు ఎదుర్కొని తమ శక్తిని నిరూపించుకోవాలని చెప్తాడు. గరుడు తన 2 రెక్కల శక్తితో హనుమాన్ని వెనక్కి నెట్టాడు. హనుమాన్ తన భక్తి ద్వారా మరింత శక్తిని పొందాడు. ఎందుకంటే రాముడి పేరు జపించడం ద్వారా అతని శక్తి అనేక రెట్లు పెరిగింది. చివరికి హనుమాన్ గెలిచాడు. గరుడు హనుమాన్ భక్తి మరియు శక్తి చాలా శక్తివంతమైనవని తనని వంచుతాడు. శక్తికి మించింది భక్తి అని ఒక పాఠం ఇచ్చారు. ఈ సంఘటన తర్వాత హనుమాన్ మరియు గరుడు ఇద్దరు పరస్పరంగా గౌరవాన్ని పెంచుకున్నారు మరియు నిత్యం భక్తి, సేవ, ధర్మం కోసం పనిచేస్తారు. అందుకే ధర్మం కోసం పనిచేసే ప్రతి ఒక్కరి వెనుక హనుమాన్ ఉంటాడు.